మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా మనులకు మాత్రమే నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. గాసిద్దులాగా వచ్చిన స్క్రిప్ట్ వచ్చినట్టు చదివే కొన్ని ఉన్నాయండి, బురద పందులు, ఊర పందులు కొన్ని ఉన్నాయి. వాటికి అలాంటి వాళ్ళకి నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పను. ఎందుకంటే వాళ్ళు మహిళలో పురుషులు కూడా తెలియట్లా నాకు అసలుకి. చాలా కాలం తర్వాత మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలిపొచ్చింది, ఒక స్క్రిప్ట్ రెడీ అయింది. అమ్మా నువ్వు రామ్మా అన్నారు. నిన్న ఒక ఆర్టిస్ట్ వచ్చేసి, నిన్న ఒక బెట్టింగ్ రాణి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది. బెట్టింగ్ రాణి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోగానే ఈ రోజు డైమండ్ రాణికి పిలిపొచ్చింది. ఎందుకంటే గనక మాట్లాడాలి, స్క్రిప్ట్ ఉంది మాట్లాడాలి అని పిలుపు రాగానే చెన్నై నుంచి చలోమంటూ వచ్చేసి మాట్లాడుతుందండి. ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వింటా విశ్లేషణ చేద్దాం. ఎవరు ఈ బెట్టింగ్ రాణి అనేది మీకు అర్థమవుతుంది. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు, చేయూత గాని, అమ్మఒడి గాని, ఆసరా గాని, ఇల్లు గాని, రైతు భరోసా గాని, సున్నా వడ్డీ గాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నిజమేనమ్మా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పుకోవడానికి వీలు లేని పథకాలు చాలా పెట్టాడమ్మా. ఎలాంటి పథకాలు పెట్టాడో చెప్పమంటావా? బాబాయికి గొడ్డల పోటు పథకం పెట్టాడు తెలుసా. తల్లికి వచ్చేదలకి లండన్ టూరు పెట్టాడమ్మా. చెల్లికి వచ్చేదలకి ఇంట్లోంచి గెంటివేత పథకం పెట్టాడమ్మా. అమ్మా రోజా, నువ్వా మాట్లాడుతున్నావు? ఎందుకు తల్లి మా నోరు తెరిపిస్తావు? మహిళల గురించి నువ్వు మాట్లాడితే మేము వినాలి. ఏ రోజు మహిళా సమస్యలు పట్టించుకొని గడిచిన 5 సంవత్సరాలు మన రూపాయి మనకు వస్తుందా రావట్లేదా, మన 100 కోట్లు మనం సంపాదించుకున్నాం లేదా, మన 1000 కోట్లు మనం సంపాదించుకున్నాం లేదా, మనం మాత్రమే తిన్నామా లేదా, మన కొడుకులకి మన బిడ్డలకి బ్రాండెడ్ వస్తువులు లగ్జరీ కార్లు కొనిపెట్టామా లేదా, లగ్జరీ విల్లాలు కట్టామా లేదా అంటూ నీ కోసం నువ్వు బతికి ఈ రోజు మహిళల కోసం మాట్లాడటానికి వచ్చావా? గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన వాటికి సమాధానం ఎవరు చెబుతారమ్మా? లేదంటే నీ మొగుడు సెల్వమణి వచ్చి చెబుతాడా? లేదంటే కనుక జగనన్న భార్య అయిన భారతమ్మ వచ్చి చెబుతుందా? గడిచిన 5 సంవత్సరాల మీద జరిగిన అన్యాయాలకి, మహిళలకు జరిగిన అన్యాయాలకి ఆ రోజు నోట్లో బెల్లం గడ్డ ఏమైనా పెట్టుకున్నావా మాట్లాడటానికి? ఈ రోజు వచ్చావా చెప్పుకోవటానికి వీలు లేనన్ని పథకాలు ఇచ్చారని? ఏందమ్మా ఇచ్చింది మహిళలకి? 10,000 మహిళలకు ఇచ్చి పురుషుల దగ్గర నుంచి 10 లక్షలు లాగాడమ్మా ఒక్కొక్కరి దగ్గర నుంచి. నీకేం తెలుసమ్మా? ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే, ఒక్క నిమిషం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే, చంద్రన్న పగ, చంద్రన్న దగ, చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ, చంద్రన్న తల్లికి పంగనామం, అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు, ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నేను చెప్తాను నిన్నమ్మా. ఇందాక చెప్పింది 1, 2. నిమిషానికి ఒక అత్యాచారం, నిమిషానికి ఒక అత్యాచారం చేసింది మా 3 రంగుల జెండా వాడైతే కనుక వదిలేయండి అంటూ ఇచ్చిన ఆదేశాలు. ఏమ్మా మహిళలకు ఇచ్చిన పథకాలు? పసుపు కుంకాలు తుడిచేశాడమ్మా. మహిళల పసుపు కుంకుమలు తుడిచేశాడు జగన్మోహన్ రెడ్డి. నిత్యావసర సరుకుల ధరలు అంటున్నావా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందర 78 రూపాయలు ఉన్న పామాయిలు 194 ఎందుకు తీసుకెళ్లాడమ్మా జగన్మోహన్ రెడ్డి? పాపం అప్పుడు నీకు తెలియదు కదా. ఎందుకంటే కనుక మంది సొమ్ము తేరగా దొబ్బి తింటూ ఏ హోటల్కి వెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చే చికెన్ లాలీపప్పులు, మటన్ కైమా ఉండలు, మటన్ కైమా ఉండలు కదా నీకు బాగా ఇష్టమైన ఫుడ్. ఏ మహా తల్లి, అనకూడదు ఆ మాట కూడా అనకుండా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. కైమా ఉండలు, ఫిష్ ఫ్రైలు, నీకు సాయంత్రం అయితే నాన్ వెజ్ లేని ముద్ద దిగదు కదా, వేస్తావు కదా. ఎక్కడో చాటు నుంచి రావాలి నీకు అది కూడా. అయినా నీకు ఆయిల్ కొనే అవసరం లేదు కాబట్టి అప్పుడు తెలియలా.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంకో పథకం చెబుతాయనమ్మా. నోరు తెరిస్తే గనక మీ ఆయన్ని చంపేస్తా అంటూ ఎదిరించిన ప్రతి ఒక్కళ్ళని చంపుకుంటా పోయి ఎంతమంది మహిళల తాలిబొట్లు తెగొట్టే పథకం పెట్టాడమ్మా. ఆ పథకం పెట్టినప్పుడు దాని గురించి నువ్వు చెప్పుకోలేకపోయావా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి అవటానికి వచ్చావా? తల్లికి వెన్నుపోటు పొడిచింది ఎవరమ్మా? చెల్లిని తరిమేసింది ఎవరమ్మా? తల్లికి వెన్నుపోటు అంటే ఏ విధంగా పొడిచాడో తెలుసమ్మా? సొంత తల్లినే, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సొంత తల్లినే రాజీనామా చేపించి ఇంట్లోంచి తరిమేసిన గనుడమ్మా మీ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి పార్టీ నుంచి కాదు, అసలు ఇంట్లోంచే తరిమేశాడమ్మా. అంతటి గనుడమ్మా మీ జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి చెల్లికే మేలు చేయలేని రకం రాష్ట్రంలో ఉన్న మహిళలకు మేలు చేసిందంట. ఆ మేలు నీకు ఒక్కదానికే జరిగిందమ్మా. నీకను నీ పక్కన కూర్చుందమ్మా ఇంకో మహాతల్లి, ఆమెకు మాత్రమే. దోచుకో, అడవి పంది ఊరి మీద పడి దొరికిన పంట దొరికినట్టు తొక్కుకుంటూ నములుకుంటూ పోతుంది చూడు, అలా దోచుకునే ఛాన్స్ ఇచ్చాడమ్మా. ఋషికొండ భవనంలోనే ఎన్ని వందల కోట్లు తిన్నావు మా తల్లి. ఆడుదాం ఆంధ్ర అంటూ మూతికేసుకునే, మొహానికి వేసుకునే హెల్మెట్ నుంచి కిందకేసుకునే గార్డు దాకా అన్నిటి మీద బొమ్మలేసావే జగన్మోహన్ రెడ్డిది. దాంట్లో ఆ గార్డులకు వేసిన బొమ్మల్లో కూడా ఎంత తిన్నావు తల్లి నువ్వు? నువ్వా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి? నవ మాసాల్లో నవ మోసాల్ని నారా వారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. మహిళలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని ఘంటాపదంగా చెప్తున్నారు. ఎవరు అయినా నువ్వు జనాల్లో ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఉండేది తమిళనాడు, చెన్నైలో వాళ్ళు అక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటారు? అక్కడ మాట్లాడుకునేది స్టాలిన్ గారి గురించి కదా. ఇక్కడ నువ్వు మీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి, తాడేపల్లి క్యాంప్ కాఫీ ఆఫీస్కి వచ్చావంటే కనుక ఉండేదంతా మీ భజన బ్యాచ్, లేదంటే నీ స్క్రిప్ట్ ఇవ్వడానికి అక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు కదా, స్క్రిప్ట్ రైటర్లు కదా. నేను చెబుతున్న అబద్ధం కాదండి, మాటకు ఒకసారి కిందకు చూసి చదవటం. ముందర పేపర్ లేకపోతే ఈ మొహానికి కాదు, వైఎస్ఆర్సీపీలో ఏ నాయకుడికైనా సరే పైనుంచి ఒక రాయాలి, ఆ రాసింది వీళ్ళు బయట కంటదా పట్టాలి. కంటదా పట్టింది కూడా మర్చిపోతామేమోనని చెప్పి ఆ పేపర్లు ఎదురుగా పెట్టుకొని వచ్చి చదవాలి. స్క్రిప్టులు చదవటం కూడా చేత కాకుండా ఏం బతుకు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలిపారు. ఈ రోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను, చెప్పు. మొన్న ఏదో మీటింగ్ లో ఆయన చెప్పాడు, అవును, డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పని చేయొద్దని. ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతున్నా. చంద్రబాబు, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరైతే మీకు ఓట్లేశారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరు ఏం మంచి చేసింది లేదు, వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా. డైమండ్ రాణి, ఎవరు బెడ్రూమ్ దగ్గర చెవులని చిన్న, లేదంటే ఆయనకి ఎవరు బాత్రూముల దగ్గర చెవులని చిన్న నువ్వు గుసగుసలాడుకుంటుంది ఏ మహాతల్లి? డైమండ్ రాణి, నగరకు పట్టిన శని వదిలిపోయిందిలే అనుకుంటే రాష్ట్రానికి పట్టిన శని వదలట్లా ఇంకా మాకు. మొన్నటిదాకా నగరకే సరిపోయింది, అక్కడ ఏదో ఏడుతున్నావులే అనుకున్నావు. ఇప్పుడు వచ్చి తాడేపల్లిలో కూర్చొని రాష్ట్రానికి మొత్తానికి శని పట్టించావు. నీ లెక్క ఆంధ్రాలో పెట్ట మాకు తల్లి, సర్వనాశనం అవుతుంది ఆంధ్ర మాకు. తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ ఛానళ్లలో. కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట. అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నా. మహిళల గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీ నాయకులకు ఉందా అని నేను అడుగుతున్నాను. రోజా,
నీకే కాదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడమ్మా. ఏమని పెట్టాడు? మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలను నడయాడుతారు అన్నాడు. సొంత చెల్లి చీర రంగు గురించి మాట్లాడిన వాడు ఆ పోస్టు పెడితే కనుక మాకు ఎలా ఉంటుందమ్మా? పసుపు రంగు చీర కట్టుకొని ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి వెళ్ళింది అని మాట్లాడాడు కదమ్మా. సొంత చెల్లి గురించి, తల్లి సొంత చెల్లి గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మాట్లాడు. అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేశారో చెప్పండి. మీ జగన్ ఏం చేశాడో చెప్పు. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి 70 మంది, ప్రతి రోజుకి 70 మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏంటమ్మా? ఏంటి రోజుకి ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి 70 మంది. స్క్రిప్ట్ మర్చిపోయిందండి పాపం. స్క్రిప్ట్ లో రోజు అని రాస్తుంది, అక్కడ స్క్రిప్ట్ లో రోజు అని రాస్తుంది, మర్చిపోయి గంట అని చదివింది. అంతేలే, ఈ వైసీపీ నాయకులకు అంతా కావాల్సింది గంటలు, అరగంటలే కదా. ఏం మహాతల్లి, మీ వాళ్ళు గంటలు చూపించినప్పుడు రోజుకే 60-70 మంది మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయా? వినండి అండి, ఒక్కసారి వినండి. ప్రతి రోజుకి 70 మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి ముగ్గురు మీద ఈ పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. గంటకు 3 మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని నువ్వు చెబుతున్నావు. నేను గడిచిన కొంతకాలంగా న్యూస్ ఛానళ్ళన్నీ ఫాలో అప్ చేస్తున్నాను. మీడియా పరంగా మాకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటానే ఉన్నాం. క్రైమ్ రేట్ అనేది గత ప్రభుత్వం కంటే ఇప్పటికీ 20% తగ్గింది అని చెప్పి ఎన్సీఆర్బి నివేదికలు కానీ అన్నీ చెబుతున్నాయి. కానీ నీకు మాత్రమే ఎందుకు ఇవన్నీ కనబడుతున్నాయి? ఎలా కనబడుతున్నాయి? ఏ మహాతల్లి, ఎందులో వచ్చింది? స్క్రిప్ట్ లో వచ్చిందా? గడిచిన 5 సంవత్సరాల్లో తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోనే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే వాడిని పట్టుకోవడానికి వాడి పేరు చివరన 2 అక్షరాల తోక ఉందని చెప్పి వాడిని పట్టుకోకుండా వదిలేపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి. వాడి ఫాలోయర్లు ఇంతకంటే ఎక్కువేం మాట్లాడతారు తల్లి మీరు? ఇదేనా మహిళా సాధికారత? మహిళలు రాజకీయంగా ఎదగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 50% రిజర్వేషన్ మహిళలకి ఎత్తేసారు మీరు. ఇదేనా మహిళా సాధికారత? ఎవరు ఎత్తేసారు? నీకు ఎవరు చెప్పారు? ఏ మహాతల్లి, ఎవరు చెప్పారు? సరే కానీ 50% ఉండాలన్నావు. గడిచిన ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో క్యాబినెట్ లో 50% అంటే కనుక 13 మంది మహిళా మంత్రులు ఉండాలి. ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్పు. చైర్మన్లుగా డమ్మీలను పెట్టి పక్కన మొగుళ్ళను పెట్టి ఆడిచ్చిన డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వా మాట్లాడేది? మహిళల రక్షణ కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసుల్ని తీసుకొస్తే వాటిని మీరు ఎత్తేసి ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను. తెలు అమ్మా, ఆపమ్మాయిక దిశ యాప్ గురించే చెప్పాలమ్మా నువ్వు. అమ్మ దండవరా తల్లి, కనిపించినాడికి కనిపించనాడికి ఇళ్ల దగ్గరికి రావటమే పాపం అమ్మ. పోలీసులు రోడ్లు ఎక్కితే చాలు దిశ యాప్ ఉందా మీ ఫోన్లో? ఆడు మగ లేదు, ఆడ లేదు, తేడా లేదు, ఏమీ లేదు. అందరి ఫోన్లో దిశ యాప్ ఉందా? ఎక్కించుకున్నారా? ఎందుకు? మీరు వాడికి ఒకటి కట్టబెట్టారు. దాదాపు 100 కోట్ల యాప్ తయారు చేయడానికి కట్టబెట్టారు. ఎన్ని డౌన్లోడ్ అయితే కనుక అంత రెవెన్యూ ఇంకా వాడికి వచ్చింది. దానికోసం మీరు కట్టబెడతానే ఉంటారు. ఆడ లేదు, మగ లేదు, తేడా లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరికీ ఎక్కిస్తానే ఉండరు. మా గాళ్ళు దిశ యాప్ ఏం చేసుకుంటారమ్మా? అంతేలే, నీ బోటి మహిళల నుంచి మాలాంటి పురుషులకు రక్షణ కావాలంటే కనుక దిశ యాప్ కావాల్సిందే. ఎందుకంటే మదమెక్కిన ఆంబోతు ఊరి మీద పడినట్టు, రంకలేస్తా ఊరి మీద పడినట్టు, మదమెక్కిన గవిడకేతిలాగా ఊరి మీద పడి తింటా ఒళ్ళు పెంచావు తప్పితే బుర్ర పెంచాలా నువ్వు?
బాబు గారి గురించి కానీ, బాబు గారి పాలన గురించి కానీ, మహిళల గురించి కానీ మాట్లాడేటప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు మేము తప్పు చేశామని చెప్పి ముక్కు నేలకు రాసి, అమరావతి సాక్షిగా లేదు, నడి రోడ్డులో ముక్కు నేలకు రాసి మేము తప్పు చేశాం, మేము మహిళల్ని పట్టించుకోలేదు, మేము తప్పు చేసాం కాబట్టి ఓడిపోయామని చెప్పి మీడియా ముందరకు రండి. చంద్రబాబు నాయుడు గారు అంటారా? నేను చెబుతున్నా, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు దేశవ్యాప్తంగా ఎప్పుడో జరిగినా సరే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలు పెట్టారు. మహిళలకి కళ్ళ వెంట నీళ్లు రాకూడదని, పొగ వల్ల కళ్ళ వెంట నీళ్లు రాకూడదని చెప్పి తన తల్లి పడే బాధను చూడలేక, తన తల్లి పడిన బాధ చూడలేక దీపం పథకం పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకం ఏంటో తెలుసమ్మా? జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకం తల్లికి వెన్నుపోటు, చెల్లికి ఆస్తిపోటు. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం. మాట్లాడేటప్పుడు గారు అనటం నేర్చుకో, లేదనుకో మేము గవిడి గేదె భాషలోనే సమాధానం చెబుతాం. సారీ, ఇంకో విషయం అమ్మా, మహాతల్లి, రేపు అసలుకే ఫైనల్స్ జరుగుతున్నాయి, ఆసియా కప్ ఫైనల్స్ జరుగుతున్నాయి. దయచేసి తమరి దివ్యమైన ఐరన్ మౌత్ వాడొద్దని, వాడితే జరిగే ప్రమాదాన్ని మాత్రం మేము నివారించలేమమ్మా. కుంభమేళాకి వెళ్ళావు, ఏం జరిగిందో తెలుసు. వైనాట్ 175 అన్నావు, ఏం జరిగింది? ఏది 2024 జగన్ అన్న వన్స్ మోర్ అన్నావు, 1 మోరుగానే మిగిలాడు అంతే. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ అన్నావు, అక్కడ కేసీఆర్ పోయాడు, ఇక్కడ జగన్ పోయాడు. దయచేసి ఆసియా కప్ గురించి దయచేసి మాట్లాడొద్దు మహాతల్లి. నీకు ఇదే మా సాష్టాంగ ప్రమాణం చేయమన్నా కూడా చేస్తాను తల్లి. ఇక నీ గవిడి గేదె లాంటి నోరు కట్టేసి దయచెయ్యి.